శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం అపార గుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. నేను చాలా పుస్తకాలు చదివాను, కానీ ఏదో గబుక్కున ఇప్పుడు సడన్గా ఒకటి పుస్తకం వచ్చింది. మా నాన్నగారు చిన్నతనంలో కొన్ని కథలు చెప్తూ ఉండేవారు పాపం. ఆ భోజ మహారాజువి వాడంటే తర్వాత ఆ మెట్లు ఎక్కుతున్న దాని గురించి చాలా కథలు. ఒక్కొక్క సాలభంగంలో సాలభంజికలు ఏదో పేరు. ఒక్కో మెట్టుగా ఎక్కుతుంటే బేతాళ విక్రమార్క బేతాళ కథలు చెప్పిన అలాగే ఇది కూడా చెప్తూ ఉండేవారు. దాంట్లో ఒక కథ చాలా అది దాన్ని అలాంటి కథనే 2-3 చోట్ల చదివాను. 2-3 రకాలుగా వచ్చిన వెర్షన్స్. అందులో మా నాన్నగారు చెప్పిన వెర్షన్ వేరు, ఇప్పుడు నేను చదవబోతున్న వెర్షన్ కూడా ఇంకోటి వేరేగా ఉంది. ఇదేంటంటే ప్రయాగ రామకృష్ణ గారు పురాణ కథలు అని చెప్పేసి ఒక పుస్తకం కొన్నాను అప్పుడెప్పుడు. దాంట్లో ఒక కథ అనమాట. దాని పేరు ఏంటంటే ససేమిరా. అది ఇప్పుడు ఆయన రాసింది ఏనే చదువుతున్నామాట. రాముడు విశాల నగరాన్ని నందుడని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కుమారుడు జయంతుడు. అతను ఒకసారి వేటకు వెళ్ళాడు. అడవిలో జంతువులను వేటాడి బాగా అలసిపోయాడు. దప్పిక కలిగింది. ఎంత గాలించినా ఒక్క చిన్న నీటి చలమ కూడా కనిపించలేదు. సొమ్మసిల్లి ఆయుధాలు పక్కకు పడేసి విసిరేసి ఓ చెట్టు నీడను విశ్రమించాడు. ఇంతలో అక్కడికి ఓ పులి వచ్చింది. జయంతుడు దాని అరుపులు విని భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కానీ అప్పటికే ఆ చెట్టు మీద ఓ ఎలుగుబంటుంది. దాన్ని చూసి జయంతుడు భయంతో వణికిపోయాడు. ఆ భల్లూకం జయంతుడిని భయపడద్దని చెప్పి అతని దగ్గర తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. జయంతుడు నిర్భయంగా నిద్రపోయాడు. ఇదంతా కింద చూస్తున్న పులి చూస్తూనే ఉంది. సర్లే ఇంకా చూస్తున్నా ఉందన్నమాట. నరులు నాకు శత్రువులే కదా, అలాంటప్పుడు అతను నువ్వెందుకు రక్షిస్తున్నావు అని నా మాట విని కింద తోసేయి, హాయిగా నేను రక్షించేస్తాను అంతే పులి ఎలుగుబడితోటి అన్నమాట. అయితే భల్లూకం నవ్వింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ శరణి తెచ్చిన వాడిని కాపాడాలి, అభయం ఇచ్చాక ఆదుకోవాలి, ఆడిన మాట తప్పకూడదు, నేను ఇతన్ని విడిచిపెట్టను అంది పాపం ధర్మబద్ధంగా. ఇంతలో జయంతుడు నిద్రలేచాడు. అతను నిద్రలేచిన తర్వాత తను కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది. జయంతుడిని అప్రమత్తంగా ఉండమని చెప్తూ ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది. భల్లూకం నిద్రపోయిన తర్వాత పులి ఎంతో ఆప్యాయంగా జయంతుడిని పిలిచి, రాకుమారా, ఈ భల్లూకాన్ని నమ్ముతున్నావు, ఎంత వెర్రివాడివి, కావాలని నిప్పుని చెరువును కట్టుకుంటావా, అది నేను చంపకుండా ఉంటుందా, నా మాట విని దాన్ని కిందకు తోసాయి, నేను నా కడుపులో నిప్పుకుని వెళ్ళిపోతాను, నీకు ఏ ఆపద ఉండదు అంది. జయంతుడు ముందు వెనుకలు ఆలోచించకుండా ఎలుగుబంటిని కిందకు తోసేశాడు. లెత్తలో కళ్ళు తెరిచిన ఎలుగు పడిపోకుండా చెట్టు కొమ్మను పట్టుకుని కృతజ్ఞుడైన జయంతుడిని భక్తిభ్రష్టుడు అయ్యేటట్టు శపించేసింది. దాంతో మతి చెడి తిరుగుతున్న కొడుకును చూసి తల్లిదండ్రులు దుఃఖపడి అతనికి చికిత్స చేయించేందుకు ఎంతోమంది వైద్యులు రప్పించారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేకపోయింది. చివరికి పూర్వం నందుడు వెళ్ళగొట్టిన మంత్రి శతానందుడు అనేవాడు కన్యారూపంలో వచ్చి ససేమిరా అక్షరాలతో ప్రారంభమయ్యే శ్లోకాలతో రాకుమారికి శాపం ఇచ్చిన భల్లూకం కథ చెప్పాడు. ఈ కథ వినగానే జయంతుడికి స్వస్థత చేకూరింది. మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. ఏమడిగినా మొండిగా సమాధానం చెప్పేవాళ్ళను ఎదుటి వాళ్ళు ఏమి చెప్తున్నారో వినకుండా ఆలోచించకుండా తమ మాటే నెగ్గాలనుకునే వాళ్ళని ససేమిరా వాడు వినడు, ససేమిరా అర్థం చేసుకోడు అనడం పరిపాటి అయిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ కథ దాన్ని మా నాన్నగారు ఏం చెప్పారంటే భోజ మహారాజు కాళిదాసు. ఒక్కోసారి అడుగుతుంది ప్రశ్నకు భోజ మహారాజు ప్రశ్న వేయడం, కాళిదాసు గారు సమాధానం చెప్పడం. దాన్ని చెప్పిన తర్వాత అంటే ఆయనకు నచ్చకపోతే సుమ్మ ముందర చెప్పేవాడు అనమాట, లేకపోతే నీకు దేశ బహిష్కరణ చేస్తానని. దాంట్లో ఏదో కోపం చేత ఆయన్ని దేశ బహిష్కరణ చేసేస్తారు కాళిదాసు గారిని. విడిపోయాడు ఆయన. కానీ తర్వాత బాధపడ్డాడు, ఎలాగ పిలుచుకురావడం మరి కుదరదు కదా. అలా ఉంటే ఈలోగా ఆయన కొడుకు ఏం చేశారంటే ఇలాగే చెప్పిన కథల్లోనే వెళ్ళడం, వాళ్ళందరినీ సైన్యాన్ని అక్కడ విడిచిపెట్టేసి ఇతను ఒక్కడు వెళ్ళడం, ఒంటరిగా దాటైపోతే ఈలోగా చీకటి పడడం,
పెద్ద పులి అరుపులు వినడం, విన్న తర్వాత చెట్టు పైకి కూర్చోవడం, బల్లోకం అక్కడ పైన ఉంది దాన్ని చెప్తుంటే ఇది కిందకు వస్తే అది అడిగినట్టుగానే ఇది అడిగితే ఏం చేస్తున్నట్టే నేను విడిచిపెట్టినట్టుంది. అంత మాట మీద కనుక ఉంటుందన్నమాట. ఆ పశుపక్షాదులే కూడా అంత ధర్మం తప్పకుండా ఉంటే వీడేం చేశారు, కాసేపు అయిన తర్వాత చెప్పినట్టుగానే తర్వాత కొంచెం సేపటికి ఇతనికి తెలివి వచ్చింది రాజకుమారుడికి. అది బల్లోకం నిద్రపోసాగింది. నిద్రపోయేటప్పుడు ఇది పెద్ద పూలు అంది, దాన్ని తోసేస్తే కింద పడేస్తే నేను వెళ్ళిపోతాను, నేను దాన్ని పట్టుకుని నువ్వు హాయిగా ఉంది కానీ అని చెప్పి నమ్మేశాడు. నమ్మేసి దాన్ని కింద తోసేసాడు. తోసేస్తే సాధారణంగా ఏం చెప్తారంటే అప్పుడు ఈ బల్లోకం తర్వాత బల్లులు ఇలాంటివన్నీ కూడా ఏమిటంటే ఎంత నిద్రపోతున్నా కింద పడిపోకుండా ఆ చెట్లకు అవన్నీ నువ్వు అంటే బంకలాగా పట్టుకున్నట్టుగా అనమాట. ఆ కొమ్మలకి ఆ చేతి వేళ్ళు పట్టుకుని ఉంటాయి అవి. అందుకోసం నాకు త్వరగా జారిపోయి కింద పడిపోవు. పిల్లలైనా ఏదైనా సరే తవక్కలు పడిపోతుందంటే అంత రాత్రిపూట కూడా ఎంత తుళ్ళుచ్చిలా కానీ కూడా పడిపోతుంది అనమాట. అది పట్టుకునే ఉంటాయి కొమ్మల్ని. ఆ విధంగా బల్లోకం దాన్ని తోసేసినా కానీ కూడా ఆ కొమ్మను పట్టుకుని నిలబడగలిగింది. దాని ప్రాణాలు బతికాయి, అది కింద పడలేదు. కానీ గ్రహించింది రాజకుమారితో అంది, నాయనా నీకోసం నేనేమో మాట తప్పకుండా నేను తోసేమన్నా కానీ తోయలేదు కదా, నువ్వు నన్ను నేను నాతో ఏదనుకున్నా కానీ నువ్వు అది తోసేయమంటే తోసేసి దాన్ని నమ్మేవు నువ్వు. ఇది ఇది ధర్మార్గం కాదు, ధర్మమైన పద్ధతి కాదు ఇది అని చెప్పేసి నీకు జ్ఞానోదయం అవ్వాలంటే నీకు ఖచ్చితంగా ఈ శాపం అప్పుడు ససేమిరా అని చెప్పి ఒక శాపలాంటి పెట్టేసింది అనమాట. నువ్వు ఇప్పుడులాగా అయితే తెల్లలాగా అయితే మీ వాళ్ళ దగ్గర కూడా నీకు పూర్వజన్మ శృతి అంటే పూర్వ శృతులు ఏం లేకుండా ససేమిరా అంటూ తిరుగాడుతాడు. తెల్లవారింది, ఇంకా ససేమిరా అంటున్నాడు పిల్లాడు. ఎంతసేపు చేస్తున్నా అంటే ఈలోగా వెతుక్కుంటూ రాజసైన్యం అంతా వచ్చారు. సేనాభట్టి వాళ్ళంతా పట్టుకున్నారు. రాజుగారిని అడిగితే ఏమిటి ససేమిరా అంటున్నాడు. ఇదేమిట్రా బాబు అనుకుని అత్త మీద ఇలాగే రాజుగారు కొడుకుని తీసుకెళ్ళి ఇలా జరిగిందంటే రాత్రిపూట తప్పిపోయారు ఈయన. మరి రాత్రి ఏమైందో మాకు తెలియదు కానీ ఈయన ససేమిరా అంటున్నారు, ఏదడిగినా ససేమిరా అంటున్నారండి అని. అయితే ఎలాగా ఎంతోమందిని పిలిపించారు, ఎన్నో వైద్యాలు చేయించారు, ఎవ్వడూ మాట్లాడలేదు. అప్పుడు లోపల బాధపడతాడు భోజి మహారాజు. అయ్యో నాకు కనుక కాళిదాసు గారే ఉన్నట్టే ఆయనే దీనికి నయం చేస్తుండేవాడు కదా, అయ్యయ్యో అనుకుంటే అప్పుడు ఈ వార్త తెలుస్తుంది కాళిదాసుకి. మాయ మాట అంటే ఆయన మారు వేషంలో రావాలి, లేకపోతే ముందు కాళిదాసు వస్తే మళ్ళీ పట్టుకుంటారు. బట్ ఎందుకు వచ్చావు, దేశ బహిష్కరణ చేశాం కదా, మళ్ళీ కాలు పెట్టాడు ఏమిటి అని చెప్పేసి అదో మళ్ళీ పనిష్మెంట్ దానికి. అందుకోసం ఏం చేశాడంటే ఒకతను మాయ ఏదైతే అంటే మారు వేషంలో వచ్చి చెప్పేశారు కండిషన్, నేను ఎవరిని అడగకూడదు, నేను చేస్తాను, మీ అబ్బాయికి నయం చేస్తాను, నయం చేసిన తర్వాత కూడా అని చెప్పేసి అంటే సరే అని చెప్పి అలాగే ఆయన అంటాడు. కండిషన్ ఒప్పుకుంటారు. సరే వచ్చిన తర్వాత గదిలో కూర్చోబెట్టి పిల్లవాడి యొక్క పరిస్థితి చూసుకున్న తర్వాత అండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కాళిదాసు గారికి అన్నీ కూడా ఆయనకి స్ఫురణకు వచ్చేస్తుంది అనమాట. ససేమిరా అన్నదానికి సాకు ఒక శ్లోకం సంస్కృతంలో, అదే సే మీ రా ఈ 4 శ్లోకాలు చదివేటప్పటికి పిల్లవాడికి పూర్వజన్మ శృతి వచ్చేసింది. మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. మామూలు మనిషి అయిపోగానే అది వాళ్ళందరూ సంతోషపడిపోయారు. అప్పుడు గ్రహించేశాడు రాజుగారు భోజి మహారాజు, ఇది కాళిదాసు తప్ప ఇంకొక బరువు చేయలేరు ఈ పని అని చెప్పి కాళ్ళ పడి క్షమించండి, దేశ భాషగా ఏమీ లేదు, నా కోపంలో నేను మిమ్మల్ని శాపం పెట్టాను కానీ అని చెప్పేసి ఆయన్ని నిజస్వరూపం తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన మళ్ళీ ఆస్థానం పెట్టుకున్నాడు అని మా నాన్నగారు ఇవి చెప్పేవారు కదా. దీంట్లో ఇంకో కథలు కూడా చూసాను, విన్నాను, కానీ అది జ్ఞాపకం లేదు. కానీ ఇదే ససేమిరా అన్నదనమాట. ఆ తర్వాత నుంచి ఇందాక చెప్పినట్టుగానే దేనికి అబ్బాయి వాడేం ఒప్పుకోడరా బాబు, ససేమిరా ఒప్పుకోడరా బాబు అని అనుకోవడం పరిపాటి అయిపోయింది మనందరికీ కూడాను. ఇది ఒక మా నాన్నగారు చెప్పిన కథల్లో భాగంగాను ఇది ఒకటి. తెలిస్తే సంతోషపడండి, తెలియకపోతే వింటే ఆనందించండి. ఇదన్నీ కూడా పాతకాలంలో నేర్చుకున్న విన్న కథలు అన్నమాట. అది మనవలు మునుమునవలు వీళ్ళందరికీ కూడా వింటే ఇది కూడా ఉంటే నమ్ముతారు నమ్మరా విషయం నేను చెప్పలేను. కానీ అదంతా చక్కగా మాకు అంతా మేము ఎంతో దాన్ని ఏమంటాం అంటే చాలా ఆతృతగా వింటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారిని ఏ మధ్యాహ్నం పూట చెప్పేవారు, లేకపోతే కథలు ఆయన అది చెప్పేసి పడుకునేవారు, నిద్రపోయేవారు. ఇలాగా ఏదో టైంలో సండే కుదిరితే అలాగా మాకు అప్పుడు అనమాట. ఏదో ఎన్నెన్నో కథలు రాత్రిపూట చెప్పేవారు కథలు. ఇవన్నీ నేర్చుకునేవాళ్ళం. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఎన్నో నీతి కథలు ఇవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే
అంతసేపు కూడా అంటే ఏమిటి, ఎవరికి ద్రోహం చేయకూడదు, నమ్మిన వాడిని అసలే మోసం చేయకూడదు, నమ్మిన వాడికి ద్రోహం చేయకూడదు. అది చెప్పిన దాంట్లో నీతి అదనమాట. ఇప్పుడు ఎందుకంటే ఎలుగుబంటి నమ్ముకుంది, ఆ వాడిని దాన్నే నమ్మకుండా చేసేసాడు కదా ఇతను రాజకుమారుడు, దానివల్ల ఫలితం అనుభవించాడు. అలాగే రాజుగారి విషయంలో కూడా ఇలా జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని నీతులు మనకు కన్వే చేస్తాయి దీంట్లో అనమాట. మోరల్ స్టోరీస్ అనమాట ఇవన్నీ చెప్పాలంటే. ఇంతటితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఏది జ్ఞాపకం వస్తే చేస్తాను. స్వస్తి.